ఒకసారి రాత్రి ఒక అబ్బాయి కాళ్ళు చేతులు చాలా విచిత్రంగా పెరుగుతూ పోతూ ఉంటాయి. అయితే ఈ యొక్క స్టోరీ నేను చెప్పే కంటే ఈ యొక్క విజువల్ చూస్తే అతి భయంకరంగా ఉంటుంది. అదేంటో మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. అంతేకాక ఈ వీడియోకి సంబంధించిన రియల్ ఫుటేజ్ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా చూపిస్తాను. అండ్ దానికంటే ముందు ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నవాళ్ళు, అలాగే భయం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్కిప్ చేయడం మీకు చాలా మంచిది. అండ్ అంతేకాక ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి. మరీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే ఒకసారి ఏమైందంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక అబ్బాయి అలా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో 3 రోజుల కోసం ఒక ట్రిప్కి వెళ్తాడు. అయితే ట్రిప్కి అని తనెక్కడో హిమాలయస్కో వాటర్ ఫాల్స్కో వెళ్ళాడు. ఒక అడవికి వెళ్తాడు. అడవి అంటేనే తెలుసు కదా, అది అమానుష్యకరంగా ఉంటుంది. అడవిలో ఎవరు ఉండరు. అర్ధరాత్రి చీమ చిటుకోమన్నా అది చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి అడవిలో ఈ అబ్బాయి ఒక 3 రోజుల పాటు ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్తాడు. అయితే ఎలాగో అలా ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత తన యొక్క ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ నాన్న అప్పటికే దురదృష్టవశాత్తు చనిపోయి ఉంటారు. అయితే ఈ అబ్బాయి వచ్చిన రెండో రోజు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అమ్మతో ఇలా అంటుంటాడు, నాకి అసలు ఈ బాడీ నాది కాదమ్మా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాక వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారం ఆ కొడుకు నాతో ఎక్కువగా మాట్లాడడం లేదు, ఎప్పుడు అలా మూలకి ఒంటరిగా కూర్చుంటున్నాడు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అయితే వాళ్ళ అమ్మ ఎవరు చెప్తుందంటే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. అయితే ఈ అబ్బాయి డైలీ ఇతని యొక్క ఏదైతే ఈ యొక్క ఇతను చేసే వింత ప్రవర్తన పెరుగుతూ పోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఒక్కసారిగా తన కొడుకుని కాపాడుకోవాలని ఒక ఇద్దరు ఇన్వెస్టిగేటర్స్ని పిలుస్తుంది. ఇన్వెస్టిగేటర్స్ అంటే పారానార్మల్, అంటే ఇక భూతాలు, ప్రేతాలు ఇవన్నీ కనిపెట్టి వాళ్ళని పట్టుకునే వాళ్ళు అనమాట. అలాంటి ఇద్దరిని తన యొక్క ఇంటికి పిలుస్తుంది. తన యొక్క ఇంటికి పిలిచిన తర్వాత ఈ అబ్బాయి యాక్చువల్గా ఎప్పుడు అలా ప్రవర్తిస్తున్నాడంటే అర్ధరాత్రి అని చెప్తుంది. వాళ్ళు అందుకోసం అసలు ఆ రాత్రి ఏం జరుగుతుంది ఏం లేదని కనిపెట్టడానికి అర్ధరాత్రి తన రూమ్లో, వాళ్ళ యొక్క అమ్మ రూమ్లో, ఆ అబ్బాయి రూమ్లో ఈ యొక్క సీసీటీవీ కెమెరా అనేది ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత పొద్దున లేసి చూద్దామని అందరూ నిద్రపోతారు. అందరూ నిద్రపోయిన తర్వాత సడన్గా అర్ధరాత్రి 2 ఆ టైంకి ఆ అబ్బాయి విచిత్రంగా తన యొక్క కాళ్ళు చేతులు అలా పొడుగ్గా పెరుగుతూ పోతుంటాయి. ఇది చూసేకే చాలా భయంకరమైన విజువల్స్తో ఉంటుంది. అయితే ఆ అబ్బాయి అలా పెరిగిన కాళ్ళు చేతులతో సడన్గా వాళ్ళ అమ్మ రూమ్లో వెళ్ళడానికైతే ప్రయత్నిస్తాడు. అయితే రూమ్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అటు తిరిగి పడుకొని ఉంటుంది. వెనకాల ఏదో చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. అయితే ఇలాగే ఫస్ట్ రోజు గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్స్ పొద్దున ఆ యొక్క సీసీటీవీ చూసి వాళ్ళు బ్లాంక్ అయిపోతారు. ఈ అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడని వాళ్ళకు చాలా డౌట్ వస్తుంది. అప్పటికే వాళ్ళు ఏం చెప్తారంటే, సరే ఈ అబ్బాయికి ఇంకా పోలీస్ కాకపోతే వాళ్ళ అమ్మ ఏమాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళమ్మ ఈ యొక్క దయ్యాలు భూతాలు పట్టినాయని నా కొడుక్కి విచిత్రమైన తంత్రాలు మంత్రాలు చేస్తారని వాళ్ళ అమ్మ పోలీసులకు అప్పగించడానికి అస్సలు ఒప్పుకోదు. అయితే వాళ్ళు ఈ ఒక్క రోజు ఇంకొక రోజు చూసి ఇంకా పంపిద్దాంలేండి అని ఫైనల్గా వాళ్ళ అమ్మ చెప్తుంది. కాకపోతే వాళ్ళు చేసే అదే చాలా పెద్ద బిగ్ మిస్టేక్. వాళ్ళు రెండో రోజు కూడా అక్కడ స్టే చేయడానికి ఉండిపోతారు. రెండో రోజు ఆ అబ్బాయి విచిత్రంగా పెరిగిన యొక్క కాళ్ళు చేతులతో మళ్ళీ వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఫస్ట్ సారే వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్ళుంటాడు కాబట్టి ఈసారి ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళ అమ్మ రూమ్కి తాళం వేసి పక్కన కుర్చీలు బల్లలు ఇలాంటివి అడ్డు పెట్టుంటారు. లోన వెళ్ళి వాళ్ళ అమ్మ పైన ఏమి అఘాయిత్యం చేయకూడదని. అయితే అదే రోజు రాత్రి అతను అక్కడ రూమ్ దాకా వెళ్ళి అవి అడ్డం ఉండేదానికి అతనికి చాలా కోపం లేసి తన యొక్క తలతో బద్దలు కొట్టడానికి ట్రై చేస్తాడు. ఇది విన్న శబ్దంతో ఒక్కసారిగా అందరూ లేచి వస్తారు. వాళ్ళ అమ్మకు అతని కొడుకు ప్రవర్తన చూసి చాలా భయమేస్తుంది. ఒకసారి ఇలాగే ఒక అర్ధరాత్రి సమయం 2 గంటల్లో ఆ అబ్బాయి మళ్ళీ లేచి వాళ్ళ అమ్మ రూమ్ లో వెళ్తాడు. అప్పటికే ఈ యొక్క ఇన్వెస్టిగేటర్స్ చాలా గాఢ నిద్రలో ఉంటారు. వాళ్ళకి ఏం సౌండ్ వచ్చినా అప్పుడు గాఢ నిద్రలో ఉండడం మూలంగా వాళ్ళకి మెలకువ రాదు. అయితే పొద్దున లేచి ఈ
యొక్క రెండో వీడియో ఫుటేజ్ చూద్దామని వాళ్ళు వెళ్తే వాళ్ళకి లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఆ యొక్క రూమ్‌లో వాళ్ళ అమ్మ ఉండదు. ఆ అబ్బాయి రూమ్‌లో ఆ అబ్బాయి ఉండరు. అయితే ఇక్కడ మీకు బ్లాంక్ అయ్యే ఒక విషయం ఏమంటే ఇప్పటిదాకైనా సరే ఈ యొక్క మిస్టరీ అస్సలు సాల్వ్ కాలేదు. వాళ్ళ అమ్మ ఏమైంది? వాళ్ళ అబ్బాయి ఏమయ్యాడనేది ఇప్పటివరకు కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ కేసు ఇలాగే మిస్టరీగా ఉండిపోయింది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ యొక్క స్టోరీ గురించి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి హర్రర్, థ్రిల్లింగ్ అండ్ బోన్ చిల్లింగ్ స్టోరీస్ మీ ముందుకు నేను చాలా తీసుకొస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోకి ఇప్పుడే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.